మహిళలపై ఎవరు దాడులు చేసినా వారిని కించపరిచినా చూస్తూ ఊరుకోమని డీఎస్పీ బెల్లం శ్రీనివాసరావు హెచ్చరించారు. కృష్ణబాబు కాలనీలో మహిళను వివస్త్రను చేసిన ఘటనలో నిందితులు మల్లెల వెంకట రమణమూర్తి అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశామని డీఎస్పీ బెల్లం శ్రీనివాసరావు పేర్కొన్నారు. 21వ వార్డులో బోర్ రిపేరు విషయంలో మల్లెల వెంకట రమణ మూర్తి నాగేశ్వరరావు అనే వ్యక్తిని 10,000 రూపాయలు డిమాండ్ చేశారని తెలిపారు. అయితే డబ్బులు ఇచ్చేందుకు ఒప్పుకొని నాగేశ్వరరావుపై దాడికి పాల్పడ్డారని చెప్పారు. అడ్డుకోబోయిన నాగేశ్వరరావు భార్యను వివస్త్రను చేసి అవమానపరిచారని వారందరిపై కేసు నమోదు చేశామని డీఎస్పీ తెలిపారు. వాటి ఒక బోర్ ఉంటే ఆ బోర్ రిపేర్ వస్తే 15/7 తేదీ మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆ బోర్ రిపేర్ చేస్తూ ఉన్నప్పుడు ఆ 21వ వార్డు కార్పొరేటర్ 21వ వార్డు సంబంధించిన వార్డు సెక్రటరీ మల్లెల వెంకటరమణమూర్తి అలియాస్ మూర్తి అతను వచ్చేసి నాకు 10,000 డబ్బులు ఇవ్వాలా, లేదా మూర్తి నేను బోర్ రిపేర్ చేయించను లేదా అట్లా చేస్తానని చెప్పి నేను డిమాండ్ చేశారు. దాని మీద నాగేశ్వరరావు ప్లస్ మూర్తికి ఇద్దరికి ఘర్షణ జరుగుతూ ఉన్నప్పుడు ఈ నాగేశ్వరరావు భార్య పద్మ వాళ్ళ కొడుకు వచ్చేసి సర్ది చెప్పేసి పంపించేశారు. తర్వాత నాగేశ్వర ఇంట్లో తీసుకెళ్ళిపోయారు. తర్వాత అదే రోజు రాత్రి 9 గంటల సమయంలో ఈ యొక్క మూర్తి భార్య సంపూర్ణ, మూర్తి చెల్లెలు దుర్గా, వాళ్ళ బావమరిది రమేష్, తమ్మిశెట్టి విజయ మరియు వాళ్ళ కుమారుడు కార్తీకు, దుర్గాప్రసాదు, అలాగే తమ్మిశెట్టి విజయ కొడుకు తమ్మిశెట్టి వెంకటేష్, మూర్తి తల్లి కొండమ్మ వీళ్ళందరూ కలిసి మళ్ళీ ఇంటి మీదకి వచ్చేసి వీళ్ళని కొట్టడం జరిగింది. ఆ సమయంలో మూర్తికి సంబంధించిన మూర్తి బావమరిది రమేష్, వెంకటేష్ అలియాస్ మాధవి, వెంకటేష్ అలియాస్ మాధవి వీళ్ళందరూ ఏంటంటే పద్మ మీదకి వచ్చేసి పద్మ యొక్క బట్టలు లాగడం చించడం జరిగింది. ఈ యొక్క దీని ప్రకారం ఎవరైనా సరే మహిళలు కానీ మహిళలపై ఎవరైనా వేధింపు చర్యలు కానీ ఏమైనా దాడులు చేస్తే అసభ్యమవుతున్నా లేదా ఏ విధమైన అన్యాయ పనులు చట్టపరంగా కలిగిన చర్యలు తీసుకుంటున్నాం. అలాగే మహిళల భద్రత గౌరవం మరియు రక్షణ పోలీస్ శాఖ పూర్తిగా కట్టుబడి ఉందని తెలియజేస్తామండి. నిందితులపై తక్షణ కేసులు ఎలాంటి ఉపేక్ష లేకుండా ముద్దాయిని అరెస్ట్ చేసి కోర్టు సబ్మిట్ చేయడం జరుగుతుంది.